మహా నటులతోనే రీటేక్లు చేయించాడు ఓ మహా దర్శకుడు. కుర్ర హీరోలందరికీ అదిరిపోయే హిట్లిచ్చి గురువును మించిపోయాడు ఓ శిష్యుడు. ఏ గురువైనా ఇలాంటి శిష్యుడిని చూసి పొంగిపోతాడు. కానీ ఈ దర్శకుడు మాత్రం తన నెంబర్ 1 స్టూడెంట్ ని దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. రాజమౌళి మగధీరా సినిమాతో టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాశాడు. ఒక్క సినిమాతో తెలుగు సినిమా స్టామినాను చాటిచెప్పాడు. అద్భుతమైన కథ, కథనం, అంతకు మించిన గ్రాఫిక్స్ తో మగధీరాను వండర్ మూవీగా మార్చాడు రాజమౌళి. రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డును బీట్ చేయాలని చాలా మంది ట్రై చేసి బొక్కబోర్లా పడ్డారు. కానీ వారందరికంటే ముందే మగధీరా రికార్డును బద్దలు కొట్టడానికి ఓ వ్యక్తి ట్రై చేస్తున్నాడు. సరైన టైం కోసం వెయిట్ చేశాడు. ఆ వ్యక్తి మరెవరూ కాదు, రాజమౌళి గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఓ సినిమాని అద్భుత దృశ్యకావ్యంలా తెరకెక్కించాలంటే రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా. శృంగారమైన, భక్తిభావం ఉప్పొంగే సినిమా అయినా దర్శకేంద్రుడికే సాధ్యం. ఇండస్ట్రీలో 30 ఏళ్ల క్రితమే తానేంటో నిరూపించుకున్న దర్శకేంద్రుడికి ఎప్పటినుంచో గ్రాఫిక్స్ తో అద్భుతమైన సినిమా తీయాలనే ప్లాన్ ఉంది. కానీ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఈ లోపుగా శిష్యుడు రాజమౌళి మగధీరా తీయడం, రికార్డులు సృష్టించడం జరిగిపోయింది. మగధీరా తర్వాత దర్శకేంద్రుడిలో ఈ కోరిక ఇంకా ఎక్కువైంది. ఎలాగైనా సరే గ్రాఫికల్ వండర్ గా సినిమా తీసి రాజమౌళి రికార్డ్ కి చెక్ పెట్టాలనుకున్నాడు. ఇన్నాళ్లకు టైం వచ్చింది. మగధీరాను తలదన్నే రీతిలో దర్శకేంద్రుడు సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రావణ బ్రహ్మగా నటించబోతున్నాడు. నరకము పేరు విన్న నరులు భీతిల్లోవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజ వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. మోహన్ బాబుని యమధర్మరాజుగా యమదొంగ సినిమాలో ప్రజెంట్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఆ పాత్రని డామినేట్ చేసేలా రావణ బ్రహ్మ క్యారెక్టర్ ని తీర్చిదిద్దాడు దర్శకేంద్రుడు. 55 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు తమిళ హీరోలు విక్రమ్, సూర్య, బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, సంజయ్ దత్, వివేక్ ఒబెరాయ్ నటించబోతున్నారు. మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఈ సినిమాకు నిర్మాత. ఇప్పటి వరకైతే టాలీవుడ్ లో వచ్చిన అతిపెద్ద మల్టీ స్టారర్ సినిమా ఇదే. ఈ సినిమాతో రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులను బీట్ చేయాలని ప్లాన్ చేశాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.